చూడొచ్చు పపాయ ఫ్లవర్స్ అనమాట. ఇది మంచిగా ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి పపాయ. అవి ఇంకా 4-5 రోజుల్లో పపాయాలు అయితే స్టార్ట్ అయిపోయి. సో మీకు చూపిస్తా. వన్స్ పపాయ రాగానే పపాయ చెట్లు పెద్దగా అవుతున్నాయి. ఇది ఒకటి, దాని పక్కకి ఇంకో చెట్టు ఉంది, మీరు చూడొచ్చు. 2 చెట్లు పక్కకు వచ్చినాయి. అక్కడ కూడా పపాయాస్ వస్తాయి. పపాయ చాలా మంచిది అసలు. విటమిన్ ఏ ఉంటుంది అనమాట. విటమిన్ ఏ. ఇంకా మనకు చూడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే ఈ రోజు వచ్చేసి మన డే అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మార్నింగే మనం వచ్చేసి డాక్టర్స్ నుంచి టెస్ట్ అయితే చేయించుకున్నాం అనమాట. టెస్ట్స్ ఏంటంటే మనకు కావాల్సిన బ్లడ్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఇంకా విటమిన్ టెస్ట్ అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అనమాట. ఫుల్ బాడీ చెకప్ లాగా, ఫుల్ బాడీ చెకప్ టెస్ట్ అనమాట. అయితే ఆ చెకప్ టెస్ట్ ఎందుకు చేయిస్తున్నా అంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు ఫ్యాట్ లాస్ కోసం మన బాడీలో ఏ విటమిన్ తక్కువ ఉంది, ఏ విటమిన్ మంచిగా కరెక్ట్గా ఉంది అని తెలవడానికి ఈ టెస్ట్ అయితే చేయిస్తున్నాం అనమాట. సో వన్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి, దాని ప్రకారం మనం వర్కౌట్ అయితే చేంజ్ చేసుకోవాలి. అయితే మీరు కూడా తప్పకుండా వర్కౌట్ చేసే ముందు ఒకసారి టెస్ట్స్ అయితే చేయించుకొని మీ బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది. తెలిసిపోయిన దాని ప్రకారంగా దాన్ని మనం ఫిక్స్ చేసుకొని ముందరికి వెళ్ళచ్చు. ఓకే, సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్ క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. నేను వర్కౌట్ చేయలేదండి, నేను కొంచెం ఫీవర్ లాగా అనిపించింది, అందుకని వర్కౌట్ చేయలేదు. వర్కౌట్ మనకు ఫీవర్ అనిపించినప్పుడు, బాడీ సహకరించినప్పుడు చేయకుండా ఏం కాదు, మనం పుష్ చేయాలి. దాని బలవంతంగా బాడీ పుష్ చేసినట్టయితే మళ్ళీ మనకు ఫీవర్ ఎక్కువ అయ్యే అట్లా అవకాశం ఉందన్నమాట. సో ఈరోజు వర్కౌట్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఈరోజు నేను హోమ్ వర్కౌట్ చేస్తా. హోమ్ వర్కౌట్ ఎట్లా చేస్తా ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూపిస్తా. లెట్స్ గో ఇంటు ది వీడియో. మనం పాత ఇంటి దగ్గరకు వచ్చేసాం అనమాట, నేను ప్రియ. అయితే ఈరోజు మీరు చూడొచ్చు ఆ అరటి చెట్టు బాగా పెరిగింది, అదేవిధంగా పపాయ చెట్టు కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇక్కడ మనం ఈరోజు విత్తనాలు నాటుదాం. ఆకుకూర విత్తనాలు నాటితే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా, మనకు ఇంట్లో కూరగాయలకు కానీ దానికి. అయితే వంకాయలు చూడవచ్చు మీరు. ఇట్లా వంకాయలు చిన్న చిన్న కుండీలలో అయితే పెట్టడం జరిగింది. ఇంకో బుజ్జి వంకాయ మినియేచర్. ఇట్లా వంకాయలు చాలా వచ్చినాయి అనమాట. సో ఇది ఇంట్లో మనమే కూరగాయలు వండించుకోవచ్చు. కూలిపోయిందా? దాంట్లోనే వేసి ఇక్కడ చూడు చామగడ్డ మొత్తం బయటకు వచ్చేసింది. సెకండ్ టైం అది దాంట్లోనే ఉండి మళ్ళీ చామగడ్డలు ఉండి ఆకులు వచ్చేసినాయి. తీసి పెడదాం ఈసారి. సో ఇది వచ్చేసి పసుపు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడంతా ఆకుకూరలు వేద్దాం. సో కొంచెం మట్టి వేద్దాం. అయితే ఇప్పుడు అంతా నీట్గా చేసి ఇక్కడ వేద్దాం. అయితే ఇప్పుడు కొంతసేపట్లో మొత్తం ఆకుకూర నాటేసి మనం వెళ్దాం. వచ్చేసి చుక్క కూర అనమాట. ఇది పుంటి కూర, ఇది గోంగూర, ఇంకా పాలకూర. ఇది ప్రియాంక దీంట్లో ఇది పాలకూర కదా, ఇది పాలకూర, ఇది గోంగూర, ఇది వచ్చి సుక్క కూర, ఇదేమో తోటకూర. సో ఈ ఆకుకూరలన్నీ ఇప్పుడు వేద్దాం. వేసి సన్లైట్ కంపల్సరీ కావాలి, సన్లైట్ లేకపోతే సరిగ్గా రాదు. అక్కడ వేద్దాం, అక్కడ వేసి చూద్దాం. అయితే మనం దున్నుతున్నాం అనమాట. ఇది ప్లేస్ ఏదైతుందో ప్లేస్ అయితే దున్నడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం సన్లైట్ వస్తుంది, మంచిగా సన్లైట్ వస్తుంది. మట్టి కూడా బాగానే ఉంది, వాటర్ కూడా ఆగుతుంది. డౌన్ ఉంది కదా, ఇక్కడ నుంచి పైనుంచి వచ్చిన వాటర్ కూడా ఇక్కడ ఆగుతుంది. కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే రాదు, మంచిగా ఉంటుంది. సో కవర్స్ ఏం లేవు కదా. అయితే ప్రియా అయితే ఇప్పుడు ప్రస్తుతం నాటుతుంది విత్తనాలు. గసగసాలు లాగా ఉంటాయి అవి. గసగసాలు ఇప్పుడు ఎవరికి దొరుకుతలేవు కదా. ఫాస్ట్గా మొలకెత్తుతాయి కానీ పడిపోతాయి కూడా. చిన్న వర్షం వచ్చినా టప్పుకుని పడిపోతాయి. వర్షం బాధ కానీ కింద కొంచెం బెటరే, అందుకే కొంచెం ఎక్కువ వేస్తుంది, ఏదో ఒకటన్నా వస్తుందని.
కరెక్ట్ వచ్చాయి విత్తనాలు. లైన్ వేస్తే విత్తనాలు అన్నీ కరెక్ట్ సరిపోతాయి. ఇవి ఒక 2 డేస్లో మొలకెత్తుతాయి. వర్షాలు అయితే ఆకుండా పడుతూనే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు మొలకెత్తడానికి. సరిపోతుంది, అదే ప్లస్. చూడొచ్చు పపాయ ఫ్లవర్స్ అనమాట. ఇది మంచిగా ఫ్లవర్స్ అన్నీ వస్తున్నాయి పపాయ. అవి ఇంకా 4-5 రోజుల్లో పపాయాలు అయితే స్టార్ట్ అయిపోతాయి. సో మీకు చూపిస్తా వన్స్ పపాయ రాగానే. పపాయ చెట్లు పెద్దగా అవుతున్నాయి. ఇది ఒకటి, దాని పక్కకి ఇంకో చెట్టు ఉంది, మీరు చూడొచ్చు. 2 చెట్లు పక్కకు వచ్చినాయి. అక్కడ కూడా పపాయాస్ వస్తాయి. పపాయ చాలా మంచిది, అసలు విటమిన్ ఏ ఉంటుంది అనమాట. విటమిన్ ఏ. ఇంకా మనకు జ్వరాలు వస్తాయి కదా, జ్వరం వచ్చినప్పుడు మన బ్లడ్ కౌంట్ తగిన ప్లాట్లెట్ కౌంట్ ఇది చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట పపాయాని మాత్రం మీకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు కొని మీ మీల్స్లో ఇంక్లూడ్ చేయండి. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కాకుండా ఎవరైతే రిమైనింగ్ పీపుల్ ఉంటారో, నార్మల్ పీపుల్, వాళ్ళందరూ పపాయ మీ మీల్స్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. మనకు అటువంటి ప్రాబ్లమ్స్, జ్వరం వచ్చినప్పుడు బ్లడ్ కౌంట్ పడిపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. ఓకే, సో పపాయాస్ అయితే త్వరలో గాయబోతున్నాయి. వచ్చేసి ఇది లిల్లీ ఫ్లవర్స్ అనమాట. అయితే ఇది చాలా పాత ప్లాంట్, కొన్ని రోజులు ఎండిపోయింది కూడా, ఎండిపోయి మళ్ళీ వచ్చింది. లిల్లీ ఫ్లవర్స్ మొలక చూడొచ్చు ఎంత బాగున్నాయి. అసలు ఈ ఫ్లవర్స్ వచ్చినాయి మీకు చూపిస్తా, మస్తు బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ కుండీలో నుంచి పసుపు తీసినాం అనమాట. సో మీరు చూడొచ్చు, ఇది పసుపు కొమ్మలు. అయితే ఈ చిన్న కొమ్మలు ముక్కలు ఉండే, అయితే దీంట్లో ఏమైనా ఉంటే అని డౌట్తో తీసింది అనమాట ప్రియా. తీసేటప్పటికి ఇది వచ్చింది. అయితే మనం ఇప్పుడు దీన్ని ఎన్ని అయితే ఉందో ఒక అరచేలా ఉందో అండి. అయితే ఎన్ని అయితే ఉన్నాయో ఎన్ని అయితే అన్ని విడివిడిగా విడిదీసి మళ్ళీ ప్లాంట్ చేద్దాం. ప్లాంట్ చేస్తే మనకు దీంట్లోనే మనకు అరౌండ్ 1 kg వరకు పసుపు కొమ్మలు అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఒకటి పెడితే చాలు, మనం కరెక్ట్ గా చూసుకున్నట్టయితే 200 grams వస్తాయి ఒకదానికి. ఇవి 5 ఉన్నాయి కాబట్టి కేజీ ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి మళ్ళీ దీన్నే ప్లాంటేషన్, ఇప్పుడు దీన్ని తీసుకుపోవద్దు, దీన్నే ప్లాంట్ చేసి మనము ఈ పసుపు కొమ్మలు కూడా మనం మన వంటలలో ఇదే యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మనం ఏ ఇన్సెక్టిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ ఏది ఉండదు కాబట్టి చాలా మంచిది. ఈ ఇయర్ మళ్ళీ పెడదాం, టెర్రస్ గార్డెన్ లో పెడదాము. ఈసారి చాలా వచ్చేటట్టు చూసుకుందాం. సో అది చేద్దామా. ఇది అక్కడ క్లీన్ చేసిన ఈ మొలకలు కూడా వస్తాయి. ఓకే, ఇవి కూడా పెడదాం. ఇవి చిన్న దుంపలు లాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మొలకెత్తాయి అనమాట. ఎన్ని వస్తాయండి మాక్సిమం. మనం ఒక కుండీలో లాస్ట్ టైం అరౌండ్ 1 kg దాకా తీసినాము లాస్ట్ ఇయర్. అయితే ఈ ఇయర్ మనకు సరిగ్గా టైం లేక చూసుకోక ఇట్లా అయింది. ఈసారి మళ్ళీ వేద్దాము, మళ్ళీ వేసి మళ్ళీ ఒక 3-4 months లో మళ్ళీ మనకు వచ్చేస్తుంది. సో మళ్ళీ దాన్ని సర్కిల్ చేయాలి. ఎప్పుడు 1 kg వచ్చింది అనుకోండి, 20 grams పక్కకు తీసి మళ్ళీ వేయాలి, మళ్ళీ వేస్తే మళ్ళీ వస్తుంది అట్లా అనమాట. ఇక్కడ అయితే మొత్తం క్లీన్ చేసినాము. ఇక్కడ కంప్లీట్గా పసుపు కొమ్ములు వేయాలన్నమాట. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, వీటి కింద కూడా ఉండొచ్చు నాకు తెలిసి పసుపు కొమ్ములు. ఇంకా సరే, వీటిని అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు అయితే మంచిగా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసేసినాం. ఇంకొంచెం ఆ పేపర్స్ అవన్నీ కూడా తీసేసి ఈ కొన్ని మొలకలు తెచ్చాము, అవి ఇంకో కుండీలో నుండి తీసినాం. ఇప్పుడు ఈ వేర్లో తీసినాం కదా, ఇవి మొత్తం కూడా ఈ ప్లేస్లో వేద్దాం. ఇంకా పేపర్స్ తీసేవా కొంచెం. ప్రియా ఇప్పుడు అరిటాకులు వస్తుంది అనమాట. ఇంత పెద్దగా ఉన్నాయి చూడు. 3 తీస్తే ఇక్కడ ఎండకి ఇబ్బంది. ఇంత పెద్దగా ఉంది, చూపెట్ట ఒకసారి. ఇదైతే రాంత ఎత్తుంది కదా. మంచిగా వచ్చినాయి అనమాట అరిటాకులు. ఇప్పుడు ఈ అరిటాకు ఇంటికి తీసుకుపోయి రెసిపీ చేద్దాం, బాగుంటుంది. సో మేము వేయడానికి కారణం ఏంటంటే ప్రతిసారి ఏదైనా పూజ కానీ ఏదైనా అయినప్పుడు వెతుక్కోవాల్సి వస్తూ ఉంది అరిటాకులు. అది మనమే వేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు కదా, అందుకోసం వేసాం అనమాట. బోనాలకి దానికి వస్తాయి. ఇప్పుడు ఇదంతా సాఫ్ చేసిన కదా, ఈ పసుపు కొమ్మలు అనేది అక్కడ వేసేద్దాం. ప్రియ వేస్తుంది ఇప్పుడు ప్రియ మొత్తం రెడీ చేస్తుంది.
పిచ్ రెడీ చేస్తుంది అనమాట. అక్కడ చేసి ఈ పసుపు కొమ్మలు అయితే వేయడం జరుగుతుంది ఇప్పుడు. ఇంకోటి ఉందా? ఒక టూల్ లేదు, దాంతో తీయాలి. 3 ఉంది చూడు, దాంతో తీయాలి. వర్షానికి వానపాములు మంచిగా వచ్చినాయి చూడు. కొంచెం టూల్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. వానపాములు అయితే మస్తు వచ్చినాయి. మనకి దీంతో ఏంటంటే ఇట్లా అంటే వెళ్ళిపోతాయి, గుచ్చుకొని కూడా గుచ్చుకోవాలి. ముక్కలు పెడదామా ఇక్కడ? ఇవి వస్తాయో రావో, దాంట్లోకి వెళ్ళి తీసినాం కదా, ఎప్పుడు ఇట్లా పెట్టింది లేదు. నేను పసుపు కొమ్మలు పెట్టడమే కానీ కొమ్మ అయితే తీసుకొచ్చి పెట్టింది లేదు. చూద్దాం వస్తావో రాదో, ఒకసారి చేస్తే కదా తెలిసేది మనకు వస్తా రాదా అని. మీకు తెలిస్తే కామెంట్ చేయండి వస్తా రాదా అని. సో దీనికైతే పసుపు కొమ్మలు ఆల్రెడీ వచ్చేసాయి, చిన్న చిన్నవి మంచిగా వచ్చింది. ఇదైతే వస్తుంది, అది కూడా పర్వాలేదు, బాగానే ఉంది. చిన్న కొంచెమన్నా గడ్డ ఉంటే కింద వస్తుంది, లేకపోతే కష్టం. ఇంకో దానికైతే కొంచెం పెద్దగా కూడా అయిపోయింది, చూపిస్తా. వర్షానికి వానపాములు బాగా వచ్చినాయి. కంపోస్ట్ వేసినాం కదా లాస్ట్ టైము, దీనికి కొంచెం పెద్దగా అయిపోయింది పసుపు కొమ్ము. కొంచెం నార్మల్ మనం పసుపు కొమ్ము హార్వెస్ట్ చేసినప్పుడు ఎట్లా చూస్తామో అట్లా ఉంది. ఇదైతే ఖచ్చితంగా బతుకుతుంది. పెద్ద చెట్లు ఉంటే బాగుంటది, కానీ వేరే చెట్లు వేయడానికి రాదు. వేరే చెట్లు వేయడానికి రాదు. అంటే పొలం ఉంటే బాగానే ఉంటుంది, ఒక 2-3 కుంటలు జాగున్నా బాగానే ఉంటుంది. కానీ మనకి హోమ్ కదా, 100 స్క్వేర్ యార్డ్స్ టెర్రస్ గార్డెన్, మన హోమ్ గార్డెన్ అయ్యేటప్పటికి కొంచెం మనకు ప్లేస్ తక్కువ ఉంటుంది. అందువల్ల పెద్ద చెట్లు కష్టం. అన్ని రకాలు పెంచాలని కోరుకుంటాం, అదే మన ప్రాబ్లం. అన్ని హైబ్రిడే తీసుకొచ్చాం అప్పటికి కూడా. దాదాపు మీరు మా టెర్రస్ గార్డెన్లో చూడొచ్చు, ఫ్రూట్స్ అన్ని హైబ్రిడే. సో జామకాయలు ఒకటి ప్రస్తుతానికి అయితే ఫ్రూట్స్ ఇస్తున్నాయి, జామకాయ, మల్బరీ, మామిడికాయ అయితే ఇంకా రాలేదు, ఒక పూత కూడా. సో ఇది అయిపోయింది, మంచి అయితే నాటుకునే. ఇంకా ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా నాటాలి ఇప్పుడు. ఇవన్నీ కూడా నాటేద్దాం. ఆ మొలకలు ఉన్నాయి, మళ్ళీ కొమ్మలు కూడా ఉన్నాయి. అవి ఇది మనము హార్వెస్ట్ చేసినప్పుడు ప్రతిసారి ఇట్లా రౌండ్గా ఉండేది దాచిపెట్టాలి. ఎందుకంటే ఇది మనకు మెయిన్ తల్లివేరు లాంటిది. ఇది మనకు ఎక్కువ బ్రాంచెస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. చూడండి పసుపు ఎంత బాగా వచ్చింది, అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీంట్లో పసుపు ఉంటుందని. ఊరికే తవ్వి చూసినాం, మొలకలు ఉన్నాయి కదా చూద్దాము అంటే మనకు సీడ్ వచ్చింది అనమాట. ఈ సీడ్ తోటి మనం ఇప్పుడు ఎక్కువ మనం పంట తీద్దాం. 1 2 3 4 5 6 7 ఇన్ని వచ్చినాయి. మనం ఈ హార్వెస్ట్ 8 months పడుతుంది కరెక్ట్గా పెట్టినప్పటి నుండి. అసలు మనము వచ్చింది కుర్తి ఇక్కడికి, పప్పాయదో లేకపోతే దీందో అరటి చెట్టుదో వేరు వచ్చేసింది కిందకి. అరటి చెట్టు అయితే కొంచెం రెడ్ కలర్ ఉంటుంది, రెడ్డిష్ కలర్. వైటే ఉంది, వైట్ ఉందా అయితే దీని. సో దాన్ని మనం ప్లేస్ ఇచ్చి పెడుతున్నాము, ఎందుకంటే ఇవి కింద పసుపు కొమ్ములు వచ్చినప్పుడు వాటికి ఉండాలి కదా, అందుకని. గ్యాప్ చూసుకుంటూ పెట్టాలన్నమాట. అసలు మనం సీడే పెట్టాలి, ఇంకా తప్పక పెడుతున్నాము. చూద్దాం ప్రయోగం. లేదు అంటే మళ్ళీ మనం సీడే వేద్దాము. ఇంకా ఇంట్లో హార్వెస్ట్ చేసిన సీడ్స్ అయితే ఉన్నాయి,
లాస్ట్ టైం హార్వెస్ట్ చేసిన ఇంకా వాడలేదు, అయినా ఫ్రెష్గానే ఉన్నాయి అవి. ఇదైతే దానిమ్మ చెట్టు అనమాట. ఇంక ఇక్కడ అయితే కాయలు కొన్ని ఉన్నాయి. ఇట్లుండి కుట్టి పండి పగిలింది కూడా. బయట నుండి ఒక కాయ తీస్తున్నాడు మా హస్బెండ్. బయట ఉంచారు దాదాపు, ముందు పని జరుగుతుంది, ఆ పని వాళ్ళు ఉంచేవాళ్ళు కాదు. ఈసారి అందలేదట్టుంది, పైకి ఉన్నాయి, మేమే కరగట్టి లాగాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ లోపలికైతే 2 పండి పగిలింది కూడా. చూపిస్తాను. వైట్ దానిమ్మ మనకు కంప్లీట్ ఎర్రగా ఉండదు, కొంచెం బాగా పండితేనేమో ఎర్రగా పింకిష్గా ఉంటాయి, లేదు అంటే వైట్గానే ఉంటుంది. ఇది అందట్లేదా? ఇటు లోపల 2 కాయలు ఉన్నాయిరా, లోపలికి వద్దు.
ట్రై చేద్దాంలే, అందుకే తెంపడానికి వీలు కాలే. ఆ, 2 కాయలు ఉన్నాయి. పగిలిందా? కింద నుండి చూస్తే పగిలినట్టు అనిపించింది. కొంచెం బలం లేక ముందుగానే పండిపోతున్నాయి అన్నమాట చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే చాలా పెద్దగా అవుతాయి వైట్ దానిమ్మ అయితే. అదే అందట్లేదు ఆ కాయ. వర్కౌట్ చేసుకుందామని షిఫ్ట్ అయిపోగానే పైకి వస్తే వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. మీరు చూడవచ్చు ఎట్లా పడుతుందో. ఈరోజు వర్కౌట్ క్యాన్సిల్ అయినట్టే. జస్ట్ కార్డియో చేసుకుందాం, ఇంట్లో వాకింగ్ చేసుకుందాం, అంతకని ఏం చేయలేము. వెయిట్ ట్రైనింగ్ అయితే చేయడానికి అది లేదు. నేను మామూలుగా పైన చేసుకుంటా, వర్షంలో చేసేటట్లేదు. ఓకే, సో రేపు మళ్ళీ మన లోవర్ లెగ్స్ అండ్ షోల్డర్ ఎక్సర్సైజ్ ఉంది. ఎందుకంటే మనం 2 రోజులు మిస్ అయింది కదా, 2 మజిల్స్ ఒకటేసారి హిట్ చేద్దాము. లెగ్స్ అండ్ షోల్డర్ హిట్ చేద్దాం జిమ్లో. ఓకే, సో జస్ట్ కార్డియోనే ఈరోజు వ్లాగ్ ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మన వెయిట్ ప్రోగ్రెస్ ఏంటి, వెయిట్ లాస్ అని ఎట్లా నడుస్తుంది, ఏంటి డైట్ అనేది రేపు షేర్ చేసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.